హలో, ఈరోజు మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకునే దోశ చేసుకుందాం. ఫుల్ ప్రోటీన్ అన్నమాట. చాలా టేస్టీగా అండ్ తొందరగా కూడా అయిపోతుంది. ఒక గంట ముందు శనగపప్పుని, పెసరపప్పుని, కందిపప్పుని నానబెట్టుకోండి, సేమ్ క్వాంటిటీ. అలాగే గోధుమ రవ్వ, లావు రవ్వ ఉంటుంది చూడండి, దాన్ని కూడా ఇలా నానబెట్టేసుకోవాలి. ఒక 4 ఎండుమిరపకాయలు అన్నీ ఒకేసారి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను కూడా ఒక గంట ముందు నానబెట్టాను. ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, పొద్దున నానబెట్టిన పిండి ఏం లేదు అంటే ఈ దోశ చేసుకుంటే చాలా బాగుంటుంది అట్లు అనుకోవచ్చు మీరు. శనగపప్పు మిక్సీ జార్లో వేసాను, పెసరపప్పుని మిక్సీ జార్లో వేసాను. శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు మనకు కావాలి. అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. మంచిగా గిల్ట్ ఫ్రీగా తినొచ్చు. అలాగే ఎండుమిరపకాయలు, అలాగే గోధుమ రవ్వను కూడా ఇందులోనే వేసేస్తున్నాను. మంచిగా మెత్తగా పిండి పట్టాలన్నమాట. వాటర్ తీసి పక్కన పెడుతున్నాను. మళ్ళీ కావాలి అన్నప్పుడు మనం ఇదే వాటర్ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి మిక్సీ పట్టామనుకోండి సరిగ్గా అవ్వదు, అందుకే పక్కన పెట్టాను. అలాగే ఒక్క పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కాస్త జీలకర్ర, తగినంత ఉప్పు వేసేసుకున్నాం. పిండికి సరిపడా ఉప్పు. దోశలు కొంచెం కలర్ఫుల్గా రావాలి అంటే కాస్త పసుపు వేస్తే మంచిగా కనిపిస్తుంది. లైట్గా వేసుకోండి అంతే. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టి కొంచెం వాటర్ పోసి మెత్తగా దోశ పిండి చేసేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే పప్పులు నానబెట్టిన నీళ్ళనే మిక్సీలో వేసి మిక్సీ పట్టండి. ఇందులో మంచి పప్పు నాని ఉంటుంది కాబట్టి మంచిది. ఆ పప్పు నీళ్ళు ఒలకబోసి చాలామంది ప్లెయిన్ వాటర్ వేస్తారు. మిక్సీ పట్టడం అయిపోయింది. దోశ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలాగే తయారు చేసుకోవాలి. భలే కమ్మగా ఉంటుందండి. ఇందులో అసలు మనం రైసే వేయలేదు, గోధుమ రవ్వతో చేస్తాం కదా. డైట్ చేసే వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు. పెనం పెట్టుకున్నాను. మరి సన్నగా అయితే రావు, కొంచెం లావుగానే ఉంటాయి అన్నమాట. ఒక చుక్క నూనె వేసుకున్న, నెయ్యితో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు పెంక కాస్త వేడెక్కిన తర్వాత అట్లు వేసేసుకోవడం. దీన్ని మీరు ఇడ్లీలాగా లేదా కుడుముల్లాగా స్టీమ్ కూడా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే, అరటాకులో పెట్టి. నేనైతే దోశలు వేస్తాను. రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే పల్లీ చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, మామిడికాయ పచ్చడి అయినా బాగుంటుంది. ఒక సైడ్ మంచిగా కాల్చుకున్న తర్వాత రెండో వైపు ఇలా తిప్పడమే. అంతే, ఇలా మంచి కలర్ వస్తుంది. ఇలాగే అన్నీ అట్లయినా అనొచ్చు, దోశలైనా అనొచ్చు. వేసుకొని మామూలుగా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుందండి. ఇందులో ఎండుమిరపకాయలు వేసాం, జీలకర్ర వేసాం, అల్లం వేసాం, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అలాగే ఇంకొక 2 వేసుకున్నాం. ఇలా మంచి కలర్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అట్లన్నీ వేసేసానండి. ఇదిగోండి, చూసారా ఎంత సాఫ్ట్గా ఇలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయిపోతాయి అన్నమాట. ఇంట్లో ఆల్రెడీ పొద్దున టిఫిన్ కోసం చేసిన పల్లి పచ్చడి ఉంది, దాంతో ఇది కాంబినేషన్. అల్లం పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం స్వప్న వైట్లలో చూద్దాం. చలో మరి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.